అందరూ కోట శివశంకర్ లా ఉంటే దేశంలో సైబర్ క్రైమ్ లో డిజిటల్ అరెస్ట్ లో ఉండవేమో. ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ చిన్న స్టోరీ చూడాల్సిందే. రిటైర్డ్ అయిన ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ల పేరుతో సైబర్ ఫ్రాడ్స్ బాగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే టీచర్ గా రిటైర్డ్ అయిన కృష్ణా జిల్లా ఉయ్యూరులోని కోట శివశంకర్ కి ఒక ఫోన్ వచ్చింది. అది కూడా వీడియో కాల్. ముంబై క్రైమ్ బ్రాంచ్ నుండి చేశారట. ఆధార్ కార్డ్ ద్వారా శివశంకర్ 25 లక్షలు మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు అన్నది అటువైపు నుండి పోలీస్ చెప్తోన్న మాట. అంతేకాదు అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని, మీ ఆస్తుల చిట్టా ఇవ్వండి అంటూ బెదిరింపులు కూడా అక్కడ స్టార్ట్ అయ్యాయి. ఇదేదో తేడాగా ఉందే అని అనుమానం వచ్చిన శివశంకర్ డిజిటల్ అరెస్ట్ కాల్ ను లైవ్ లోనే ఉంచి లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు డిజిటల్ అరెస్ట్ కు భయపడుతున్నట్టు నటిస్తూ కోట దంపతులు కాసేపు బాగానే మేనేజ్ చేశారు. సరిగ్గా మనీ మ్యాటర్ వచ్చేసరికి వీడియో కాల్లోకి రియల్ పోలీస్ ఎంట్రీ ఇచ్చారు. అంతే, అటువైపున ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ కాల్ కట్ చేసి పరార్. Sir, you are visible, sir. Sir, you are visible. You are visible, sir. Thank you very much, sir. Thank you very much, sir. That's why I'm asking you, sir. You are still visible, sir. अपना मुंह दिखाया है, इसलिए बोल Please wait. Please wait. Don't you have shy to do such things? Elderly people, don't you have shy? What are you doing? Where are you from? Where are you from? Come visible to me. Mr. Shivashankar, now you break the national secret. Now, What are you talking? What are you doing? Don't you have shy? Police. Remember, we will catch you. We will put you behind the bus. ఇన్నాళ్ళు డిజిటల్ అరెస్ట్ల కింద మోసపోయిన స్టోరీలే చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం చాకచక్యంగా వ్యవహరించిన ఒక రిటైర్డ్ టీచర్ ఫ్యామిలీని చూస్తున్నాం. సకాలంలో స్పందించిన పోలీసుల్ని చూస్తూ ఉన్నాం. సో డిజిటల్ అరెస్ట్లకు భయపడకండి, బాధితులుగా మారకండి. పోలీసుల్ని సకాలంలో సంప్రదించి రోల్ మోడల్గా నిలవండి. మీరు ఫోన్ తీసుకున్నారని అడిగారు ఆయన, జస్టిస్ అని చెప్పిన ఆయన. లేదు తీసుకోలేదన్నాను. ముంబై వచ్చారన్నా, రాలేదన్నాను. మీరు ఇట్లా ఇరుక్కున్నారు, మరి ఎందుకు చేశారు ఇట్లా, మీరు డబ్బులు తీసుకున్నారన్నా, లేదు అన్నాను. సరే ఓకే, సిబిఐ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం మేము మిమ్మల్ని కన్సిడర్ చేస్తూ బెయిల్ ఇస్తున్నాము, ఇంటర్మ్ బెయిల్. ఫర్దర్గా ఏం చేస్తామంటే ఆర్బీఐని మళ్ళీ దీన్ని సిబిఐని కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఫర్దర్గా ఏం చేయాలో చేస్తాం. అంతవరకు ఓకే. ఈ చిన్న విషయం కాదని మన రామారావు గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా, ఆయన కలుద్దామని వెళ్ళాను. సరే కలిశాను, మాట్లాడాను. వాళ్ళు కానిస్టేబుల్స్ని ఎస్ఐని తీసుకుని వచ్చారు. వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు మా సంభాషణ అంతా. సంభాషణ రికార్డ్ చేసుకున్న తర్వాత మేము రిక్వెస్ట్ చేసాం, జస్టిస్ గారిని చూపించారు, మీరు కనబడమని చెప్పి మొత్తానికి లైన్లోకి వచ్చాడు. వెంటనే వచ్చేప్పటికి సార్ గారు, సర్కిల్స్ ఇన్స్పెక్టర్ సార్ గారు వచ్చి గట్టిగా అరిచేటప్పటికి కట్ చేసేసాడండి.